మెగాభిమానుల్ని మళ్ళీ ఎరిపు చేసిండు తమను. ఓజీ మూవీ నుంచి వచ్చిన రెండో పాట కూడా గోవింద. అసలు ఏంది అసలు గేమ్ చేంజర్ పాటలకు ఏవో ఎలివేషన్ ఇచ్చిండు, అది ఇచ్చిండు అవి కూడా చూస్తున్నాయి. ఇప్పుడు కూడా ఓజీ సినిమాకి ఓజీ పాటలు కూడా అలాంటి ఎలివేషన్ ఇస్తాడు, అవి కూడా చూసుకుంటున్నాయి. ఫస్ట్ సింగిల్ ఏదో మాసు ఉందిలే కానీ అది అట్లుంది అనుకుందాం. రెండోది సువి మెలోడీ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. నీ ఎలివేషనే కనపడుతుంది సామి. వెనక 20 మంది 30 మంది సింగర్స్ మధ్యలో నువ్వు వీణ కొట్టడం ప్లియన్ కొట్టడం ఇది కాదు. నువ్వు పాట మీద కొంచెం దృష్టి పెట్టు. తమన్ గారు కొంచెం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట అంటే మేము మినిమం ఫ్యాన్స్ అయితే చాలా హోప్స్ అయితే పెట్టుకుంటాం. ఏదో పాట అంటే నెరవేర్చేటట్టు ఉంటుంది రా బాబు. ఏంది మంచి పాటలు ఒక అనిరుద్ధుని చూసి నేర్చుకోరా బాబు. అసలు ఏంది అనిరుద్ధ్ అయితే ఒక్కొక్క పాటకి పానం పెట్టి కొడతాడో ఏం పెట్టి కొడతాడో కానీ అనిరుద్ధ్ పాటకైతే ప్రతి ఒక్క మెలోడీ పాటకైనా సరే ఎలాంటి మాస్ బీట్ అయినా సరే ప్రతి ఒక్కడైతే విజిల్ అయినా వేస్తాడు, ఏదైనా వేస్తాడు. ఆ రేంజ్లో ఉంటాయి. అనిరుద్ధి అయినా మన దేవిశ్రీ అయినా చూసుకుంటే ఈ మన తమన్ అయితే ఏం చేస్తుందంటే ఇటు మెగా హీరోల ఇమేజ్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవడానికి కారణం అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎంత గట్టి చెప్తున్నానంటే ఆయన ఇస్తున్న పాటలు చూడు మెగా హీరోలకి చాలా సాధారణమైన నాశరకం పాటలు ఇస్తాడు. ఆ ట్యూన్ బాగుండట్లేదు, అందులో ఊపు ఉండట్లేదు, మెలోడీ పాటది కాకపోతే మరి నిద్ర వచ్చేటట్టు తీయకు తమను. అలాంటివి మంచి పాటలు తీయని చెప్తాను.